నా పేరు బైరు శేఖర్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్. ఈటలపై కుట్రల. ఈటల రాజేందర్ గారికి కేంద్రం నుంచి కేంద్ర మంత్రి పదవి వస్తుందన్న సందర్భంలో, అదేవిధంగా ఈ రాష్ట్రానికి రాష్ట్ర అధ్యక్షుడైతున్నటువంటి సందర్భంలో, అదేవిధంగా అనేక సందర్భాలలో ఈటల రాజేందర్ గారికి పదవులు వస్తున్నాయి అన్నటువంటి సందర్భంలో ఈటల రాజేందర్ గారి వ్యక్తిగత ప్రతిష్టని దెబ్బతీయాలని, ఈటల రాజేందర్ గారి క్యారెక్టర్ని అసాసియేట్ చేస్తూ పుట్టిస్తున్నటువంటి దుర్మార్గమైన ప్రచారాలని, అదేవిధంగా ఈ బ్యానర్లని, ఈటల ముఖ్యమంత్రి అనౌన్స్ చేయాలని ఏడుపు, ఈటల కేంద్ర మంత్రి రాలేదని ఏడుపు, ఈటల రాష్ట్ర అధ్యక్షుడు కాదని ఏడుపు, దుర్మార్గమైనటువంటి పదార్థంతో బ్యానర్లు రాసి కట్టించిన వెధవలు ఎవడైతే ఉన్నాడో వాడిని వెంటనే పట్టుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం. వాడిని తీసుకొచ్చి బజార్లో నిలబెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి. దిగజారుడు రాజకీయాలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని పొలిటికల్ ఫ్రంట్గా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈటల రాజేందర్ గారు సౌమ్యుడు అనుకుంటున్నారా మీరు? ఈటల రాజేందర్ గారు పిలిపిస్తే లక్షలాది గొంతులు, లక్షలాది మంది సైన్యమై కలుగుతారు ఈటల రాజేందర్ గారు ఎంట. ఈటల రాజేందర్ గారు తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక. ఈటల రాజేందర్ గారు తెలంగాణ అస్తిత్వం. ఈటల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమ స్వరూపం. ఈటల రాజేందర్ గారు అంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని నడి బజార్లో వదిలేసి సుప్రభాత సేవలో పోతున్న సందర్భంలో, రాజశేఖర రెడ్డి గారి పరాక్రమాన్ని తట్టుకోలేనటువంటి సందర్భంలో నిండు సభలో 290 పైచిలకు మంది ఎమ్మెల్యేలు ఉంటే 40 సీట్లు ఇస్తే పట్టుమని 10 గెలవలే రాజేంద్ర, మీ ముఖ పెట్టుకుంటారని తెలంగాణ ఉద్యమాన్ని హేళన చేసినప్పుడు రాజశేఖర రెడ్డి మేము నిలబడి తెలంగాణ సాధించుకుంటామని జవాబు ఇచ్చినటువంటి బాహుబలి ఈటల రాజేందర్ గారు అంటే, కిరణ్ కుమార్ రెడ్డి ఒక్క రూపాయి కూడా ఏం చేసుకుంటారో చేసుకోమన్నప్పుడు నీ అబ్బ జాగిరి కాదు, ఈ యొక్క రాష్ట్రం తెలంగాణ మా సొత్తు, తెలంగాణ మా హక్కు అని కొట్లాడిన వాడు ఈటల రాజేందర్ గారు. అదేవిధంగా వచ్చిన తెలంగాణలో మొదటి ఆర్థిక శాఖ మంత్రులుగా విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చి తెలంగాణలో అవినీతి లేని పరిపాలన చేసి అభివృద్ధికి తోడ్పడిన వాడు ఈటల రాజేందర్ గారు. అదేవిధంగా 2వ దఫా గెలిచినప్పుడు ఆయనకు ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చినప్పుడు ఈ ప్రపంచాన్ని కరోనా పట్టి పీడిస్తున్న సందర్భంలో ఈ కరోనాకు ఎట్లా ట్రీట్మెంట్ చేయాలని దుబాయ్కి పోయి వచ్చి ఆ రోజు కరోనాకు ఎట్లా ట్రీట్ చేస్తున్నారు దుబాయ్లో అని తెలుసుకొని వచ్చిన సందర్భంలో మేము ఒక ఫంక్షన్లో కలిసి అన్నతో భోజనం చేస్తుంటే, నేను దుబాయ్ పోయి వచ్చినా ఇప్పుడే వస్తున్నా, దుబాయ్లో ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారు, కరోనాకి ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారు చూసి రాష్ట్ర ప్రజలు కాపాడుకోవడం మేమంతా భయపడిపోయినాం. వయమ్మ ఊకెనలో వచ్చి మేము అన్నతో కూర్చుని అన్న కరోనా కాడికి పోయి వచ్చిందని, అన్న కరోనా ట్రీట్మెంట్ అని కరోనా బాధితుల కోసం ఈ రాష్ట్రంలో అహర్నిశలు పాల్పడ్డ వాళ్ళు ఈటల రాజేందర్ గారు. ఈ దేశం ప్రపంచమే వణికిపోయింది. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీలు ఎవడు కూడా బయటికి రాని సందర్భంలో, ముఖ్యమంత్రి ఇళ్లలో పడుకున్న సందర్భంలో తన ప్రాణాలకు తెగించి ఇంట్లో చిన్న పిల్లగాడు వాళ్ళ మనమడున్నా కూడా ఆయన ఫామ్ హౌస్లో వండుకుంటూ రాత్రింబాగులు ప్రజలకు సేవలు అందించిన వాడు ఈటల రాజేందర్ గారు. అట్లాంటి నాయకులను పట్టుకొని ఆయనకు పదవులకు ఆయన వన్నే కానీ పదవులు ఆయనకు వన్నే కాదు అని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈటల రాజేందర్ గారు ఒక శక్తిగా ఎదిగినటువంటి వాడు, ప్రజల నుంచి ఎదిగినటువంటి ప్రజానాయకుడు. ఆయన బీజేపీ పార్టీలోకి వచ్చినాక అనేక సందర్భంలో చెప్పిండు, బీజేపీ పార్టీ నన్ను హక్కులు చేర్చుకున్న పార్టీ అని చెప్పినటువంటి మహానాయకుడు ఈటల రాజేందర్ గారు. ఆయన బై ఎలక్షన్లకు పోతే 6 నెలలు ఉండి మాలాంటి వాళ్ళు వేలాది మంది ఉండి అక్కడ గెలిపించుకున్నటువంటి సందర్భం. ఆనాటి ప్రభుత్వం 6,000 కోట్లు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చినా కూడా ఈటల రాజేందర్ గారు అత్యధిక మేయర్తో గెలిచి ఆయన బై ఎలక్షన్లో గెలిచి నిలబడ్డటువంటి వాడు. ఆయన మీద కుట్రలు చేసి 2 దఫాలు 2 దగ్గర ఎమ్మెల్యే నిలబడితే ఓడగొట్టినా కూడా ఆయన మల్కాజ్గిరి పార్లమెంట్లో అత్యధికంగా పెద్దదైనటువంటి దేశంలో పెద్ద మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి కూడా గెలిచిన నాయకుడు ఈటల రాజేందర్ గారు. ప్రజల మనిషి ఈటల రాజేందర్ గారు. కష్టాల్లో కన్నీట్లో ప్రతి పేదవాడి కన్నీట్లో ఆయన ఉంటాడు. హైడ్రా పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాతో కూలుస్తుంటే హైడ్రాకి ఎదురెళ్ళి నిలబడ్డవాడు ఈటల రాజేందర్ గారు. అదేవిధంగా పేదల ఇల్లు కూలుస్తుంటే పేదల ఇల్లు కూలుస్తారన్న నా కొడక అన్నవాడు ఈటల రాజేందర్ గారు. ఏ నాయకుడు నా పోయి నిలబడ్డది పేదల పక్షాన? హైడ్రా విధ్వంసం సృష్టిస్తుంటే ఆ విధ్వంసం ఆపగలిగిన వాడు ఈటల రాజేందర్ గారు. మల్కాజ్గిరిలో ప్రతి క్షణం ప్రతి గల్లీ వాడవాడ తిరుగుతున్నవాడు ఈటల రాజేందర్ గారు. ఈటల రాజేందర్ గారు 365 రోజులుంటే 365 రోజులు ప్రజల గురించి పనిచేసేవారు ఈటల రాజేందర్ గారు.
ఉదయం 6 గంటలకు లేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటే నైట్ 2-3 గంటల వరకు పనిచేసే వాళ్ళు ఈటల రాజేంద్ర గారు. అట్లాంటి గొప్ప నాయకుడిని పట్టుకొని ఆ నాయకుడికి పదవులు రాలేదని, అధ్యక్షుడి పదవి కాలేదని, ఆ నాయకుడి కేంద్ర మంత్రి రాలేదని ఏడుస్తున్నాయని బ్యానర్ కలుతారా? ఎర్రినా కొడకల్లారా? ఈటల రాజేందర్ గారు పిలిపిస్తే వాడు ఎవడో తెలిసిన రోజు మేము తొక్కుకుంటే కాదు, వీరశైవులు ఎగిరేసి కింద శూలం పెడితే ఎట్లా ఉందో మన చరిత్ర తెలుసు. అలాంటి సైన్యం ఉన్నటువంటి నాయకుడు ఈటల రాజేంద్ర గారు. ఈటల రాజేంద్ర గారికి ప్రాంతాలు లేవు, ఈటల రాజేంద్ర గారికి కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు. ఈటల ఈజ్ ఈటల, కింగ్ ఆఫ్ ఈటల. ఈటల అంటేనే ఒక బ్రాండ్. ఇలా మల్కాజిగిరి నియోజకవర్గంలో 40 లక్షల ఓట్లుంటే 5-6 లక్షల ఓట్లు ముస్లింల ఓట్లు ఉంటాయి. 4.5 లక్షల 5 లక్షల ఓట్లు ముస్లింలే వేసారు ఈటల రాజేంద్ర గారికి. ఈటల రాజేంద్ర గారు ఒక మతం మనిషి కాదు, ఒక కులం మనిషి కాదు, ఒక ప్రాంతం మనిషి కాదు, ఒక పార్టీ మనిషి కూడా కాదు. ఈటల రాజేంద్ర గారు వ్యక్తిగతంగా ఎదిగినటువంటి వ్యక్తి ఆయన. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని అట్లాంటి వ్యక్తి మీద అబాండాలు వేసుకుంటా, ప్రతి సందర్భంలో పోస్టులు పెట్టించుకుంటా, బ్యానర్లు కట్టించుకుంటా మీ ఆటంతా పట్టిస్తాం కూడా కానీ మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎవరైనా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఉన్నారనుకుంటే అది ఈటల రాజేందర్ గారు మాత్రం. ఆయన ప్రజల కష్టాల్లో, ప్రజల కన్నీళ్ళలో నిన్న మొన్న బీజేపీ పార్టీ అద్భుతంగా ఇట్లా దూసుకుపోతా ఉంది. ఈటల రాజేందర్ గారు ఎమ్మెల్యేలని, ఎంపీలని, అలా రాష్ట్ర అధ్యక్షుడిని కలుపుకొని ఆయన ఈటల రాజేందర్ గారు ఈ రాష్ట్రంలో వరి ఎందుకు కొంటలేరని వరి మీద ఊరు తిరిగినటువంటి వాడు. వరి కల్లాల మీద రైతులు కన్నీరు పెట్టుకుంటూ అక్కడనే 45 డిగ్రీ ఎండల్లో కనుమూస్తులని ఆవేదన వ్యక్తం చేసిన వాడు. ఆయనకు వస్తున్నటువంటి ప్రతిష్టని చూడలేక, ఆయనకు వస్తున్న పేరుని తట్టుకోలేక ఈరోజు ఈటల మీద కుట్రలు చేస్తూ ఉన్నారు. ఎవడైతే ఆ కుట్రలు చేస్తూ ఉన్నాడో వాడిని పట్టుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. ఈటల మీద కుట్రలు చేస్తే ఈటల సహించవచ్చు కాక కానీ ఈటల మనుషులుగా, ఒక బీసీలుగా, బీసీ ఉద్యమకారులుగా మాలాంటి వాళ్ళు ఎవడు ఊరుకోరని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎవడో తేలాలని, ఆ తేలిన తర్వాత వాడి భర్తం హెచ్చరిస్తూ ఉన్నాం. నమస్కారం.